ఆరాధించటం ఆరంభిస్తే నువ్వు దేవుడిని ఏం అడగలవు నీకు తెలీదు. నిజం. ఒక సందర్భంలో ఐ థింక్ నిన్నటి దినాన ఇట్స్ గుడ్, థ్యాంక్ యూ. నిన్నటి దినాన నేను నంద్యాల ట్రావెల్ చేస్తున్నప్పుడు నంద్యాల దిగాను. నేను నంద్యాల ట్రైన్ దిగేసి అక్కడ వెయిట్ చేస్తున్నాను. సో వాళ్ళు వెహికల్ పంపిస్తుంటే వెయిటింగ్ చాలాసేపు వెయిట్ చేసా, పర్లేదు. సో వెయిట్ చేసినప్పుడు నాకు చాలా అది ఏంది ఇంత టైం అయిపోయింది, పాపం వాళ్ళు పెళ్ళాడవాళ్ళు ఉన్నారు, పాపం నా గురించి ఏం పట్టించుకుంటారు అని అనుకుని సార్ నేను ఆలోచించుకుంటాను. కొంచెం నాకు కూడా చాలా టైం దాటిపోతుంది, మళ్ళీ నాకు రిటర్న్ మళ్ళీ ట్రైన్ ఉంది అని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఒక బటర్ఫ్లై, ఏంటది ఏమంటుందని, సీతాకోక చిలుక. ఎస్ గుడ్. ఆ సీతాకోక చిలుక చెవికి ఇక్కడ చెవి మీద ఆనుకుంది. మనం అసలే టెన్షన్లో ఉంటుంది, ఎవరైనా వెనక నుంచి అనుకున్నాం, కాదు అది బటర్ఫ్లై. వెనక నుంచి ఎవరైనా తగిలినట్టు అనిపించింది. ఆ బటర్ఫ్లై ఇలా అనగానే నేను ఇలా అన్నాను. ఇలా అనగానే నా చేతికి ఒక కలర్ అంటింది, గోల్డ్ కలర్ అంటింది. అప్పుడు చూస్తే ఆ సీతాకోక గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది అది. అలా ఇక వెంటనే కారు గురించి ఆలోచించడం మర్చిపోయాను నేను. అసలు ఏంది కలరు, ఈ వర్ణము, నాకు ఇక మైండ్ వేరే విధంగా వెళ్ళిపోయింది. ఇక ఆ టెన్షన్ అంతా పోయింది ఆ కలర్ చూడగానే నాకు. ఎందుకంటే ఒకసారి చూడగానే అరే ఈ రంగు భలే ఉందే, అసలు దేవుని సృష్టిలో ఎంత అద్భుతం. నిజానికి ఆ రంగు దాని నుంచి పోవాల్సిన అవసరం లేదు, తెలుసా నీకు ఆ విషయం? అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఒంటికో రంగు ఉంది, నీకు తగిలితే అంటిద్దా అంటే ఇక అది వేరే విషయం. అంటేదంటే అది వేరే విషయం. ఆరాధించకూడదు, ప్రకృతిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. ప్రకృతిని బట్టి దేవుణ్ణి ఆరాధించడం తెలుసుకోవాలి, కానీ ప్రకృతిని కాదు నువ్వు ఆరాధించాల్సింది. నిజంగా మీరు నమ్మరు, ఆ రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ ఉంటే దాని మీద కూర్చునిపోయాను. నాకు అది చాలాసేపు అది చెయ్యి వాష్ చేసుకోవాలని అనిపించలేనా. అలా అక్కడికి మండపాలకి వెళ్ళిన తర్వాత రూమ్ ఇచ్చారు, మళ్ళీ డ్రెస్, అది అప్పటికి చేతికి రంగు అలాగే ఉంటే బాగుంటేమో అనుకున్నాను నేను. చాలా డిఫరెంట్గా ఉంది ఆ కలర్. ఇట్స్ గోల్డ్ అండ్ బ్లాక్ ఇస్ డిఫరెంట్ కాంబినేషన్. అసలు చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మలినకరమైన మనకి ప్రశస్తమైన సువాసనని, ప్రశస్తమైన వస్త్రాలని, ప్రశస్తమైన స్థితిగతులను ప్రభు ఇవ్వగలడు. అంటే ప్రభువును చూడాలి అంతే. నిజానికి మనం అనుకుంటాం ప్రకృతిలో ఎన్నోసార్లు ప్రభువును చూస్తాం, కానీ ప్రకృతిని ఆరాధించేస్తాం, ప్రకృతిని కాదు ఆ స్థితిగతులను బట్టి ప్రభువుని ఆరాధించడం తెలుసుకోవాలి. ఆమేన్. నిజానికి గమనించాలి కదా. మీకు ఈ డౌట్ కూడా వచ్చిందా కదా? సీతాకోక చిలుక రంగు ఒకటే అంటింది,